ప్రతి ఒక్కరూ నెమలి యొక్క రూపాన్ని చూసి, దాని నాట్యాన్ని చూసి ముగ్ధులైపోయి ఉంటారు. కానీ నెమలికి గురించి తెలియని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది మీకు తెలుసా? సెన్సార్స్. నెమలి తలపైన ఉన్న సెన్సార్. రెండవది, నెమలి లేజర్ అటాక్ చేయగలుగుతుంది. మీరు కానీ మన పాత ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే తప్పక చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. వెల్కమ్ టు పై సనాతన సిరీస్. ఇక్కడ అన్ని నిజాలు చెప్పబడతాయి. మన ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నెమలి సుబ్రహ్మణ్య స్వామికి వాహనంగా ఇచ్చింది ఎవరు? పురాణాల సంగతికి వస్తే, త్రిమూర్తుల్లో ఒకడు సొంత కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అవును, బ్రహ్మ ఆయన సొంత కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. దాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు. బ్రహ్మ అమ్మాయి మీద మోహంగా కలిగినప్పుడు, ఎవరైతే సొంతంగా తను క్రియేట్ చేశాడో ఆ అమ్మాయి పైన తను ఈ భూమి మీద నుంచి వదిలి వెళ్ళిపోయింది, తన ప్రాణం వదిలి. అప్పుడు బ్రహ్మ ఎటువంటి కార్యానికి తల ఉంచట్లేదు. దాన్ని చూసిన విష్ణు టైం ట్రావెల్ చేసి సంధ్యని ఈ కాలానికి తీసుకొస్తాడు. సంధ్యని సరస్వతిగా పరిచయం చేసి బ్రహ్మకిచ్చి తనే పెళ్లి చేస్తాడు, తండ్రిగా ఉండి. ఇది ఇలా కూడా చెప్పొచ్చు. మన మెయిన్ టాపిక్ వస్తే, నెమలి. అసలు నెమలి ఎవరెవరికి వాహనంగా ఉండింది? ముందుగా సరస్వతీదేవికి. సరస్వతీదేవి యొక్క వాహనం ఒకప్పుడు రంగురంగు నెమలి. దాని తర్వాత తెల్ల నెమలి ఆమె వాహనంగా చేసుకునింది. కానీ కొన్ని చోట్ల మీరు హంసని వాహనంగా చూడొచ్చు, కానీ అది బ్రహ్మది. ఇప్పుడు సరస్వతి గరుడని పిలిచి మాట్లాడుతుంది. ఆ అబ్బాయి పుట్టాడు. దేవలోకం అంతా ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి యొక్క పట్టాభిషేకానికి వాళ్ళ తల్లి పార్వతీదేవి భూమి మీద అందరికీ ఆహ్వానం పంపించింది. నాకు కూడా వచ్చింది, కానీ నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే బ్రహ్మ ఇప్పుడు నాతో లేడు. బ్రహ్మ లేకుండా నేను రాలేను. కానీ నీకు పనిస్తున్నాను. ఎందుకంటే నేను రాలేని పరిస్థితిలో నా యొక్క బహుమతి అక్కడిపై చేరాలి. ఈ చిన్న నెమలిని తీసుకోపోయి ఎక్కడైతే పట్టాభిషేకం జరుగుతుందో అక్కడ నువ్వు ఇవ్వాలి గరుడా అంటుంది. గరుడు అడుగుతాడు, ఎందుకు తల్లి నాకు ఇంత పని? ఎందుకంటే నువ్వు నెమలి ఇద్దరు పాములు చూస్తే వదిలిపెట్టరు. అందుకోసమే మీరు ఎవరు గొడవ పడకూడదని చెప్పి నీకు ఆ పని చెప్తున్నాను గరుడా అంట. అప్పుడు గరుడ నెమలిని తీసుకొని ఎక్కడైతే పట్టాభిషేకం జరుగుతుందో, ఎక్కడైతే ఆ తండ్రి పేరు, తమిళ కల్చర్లో చూస్తే తండ్రి పేరు వాడతారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి తండ్రి పేరు తిరువన్నామలై. తిరు అనేది శివుడి పేరు. శివుడు తిరు మురుగన్. తిరుకి పట్టాభిషేకం జరుగుతున్న స్థలం కొండపైన. తమిళ్లో మలై అంటారు, తిరుమలై. అవును, ఆ తిరుమలకి తీసుకొచ్చి గరుడ నెమలిని ఆయన బహుమతిగా, సరస్వతీదేవి యొక్క బహుమతిగా అందిస్తాడు. కానీ ఈ టాపిక్ ఏం మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా షేర్ చేయడం మర్చిపోకండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ అనే క్వశ్చన్, చెన్నైలో మైలాపూర్ అనే ఏరియా ఉంది. అసలు మైలాపూర్ అనే పేరు ఎలా వచ్చింది? తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.